అందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరమైన పేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా విజయసాయి రెడ్డి గురించి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాలతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితం ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే కేసులో విజయసాయి రెడ్డి A2గా ఉన్నాడు. సో అలాంటి విజయసాయి రెడ్డి మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పార్టీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది, ఆయన బయటికి రాకపోతే ఆ భవిష్యత్తు కష్టమేనని చెప్పి ఆయన కొన్ని విమర్శలు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో గతంలో ఒక మీడియాని ఏర్పాటు చేయబోతున్నట్టుగా గతంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించుకున్నాడు. సో ఒక మీడియాని తటస్థమైనటువంటి ఇప్పుడు మీడియాలన్నీ కూడా కొన్ని పార్టీలు కమ్ముడిపోయాయి. సో ఒక తటస్థమైనటువంటి మీడియాని ఏర్పాటు చేయాలనుకుంటున్నానని చెప్పి ఆయన ఓపెన్గానే చెప్పినటువంటి పరిస్థితి. అయితే అదే విజయసాయి రెడ్డి తర్వాత అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చాడా లేదా వీళ్ళిద్దరు కలిసి ఏదైనా డ్రామాలు ఆడుతున్నారని అనుమానం అయితే ఉండేది. కానీ ప్రస్తుతం విజయసాయి రెడ్డి ఒక పార్టీని అయితే ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. దానికి పేరు కూడా ఖరారైనట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. భారతీయ జన వికాస్ అనే ఒక పేరుని విజయసాయి రెడ్డి తన పార్టీకి పెట్టబోతున్నట్టుగా కొంత సోషల్ మీడియాలో విశ్వసనీయ సమాచారమే ఉంది. వాస్తవానికి అది పేరు నిజమా కాదా అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి పార్టీ కోసం సన్నాహాలు జరుపుతున్న మాట అయితే వాస్తవమేననే అనుమానం బలపడుతుంది. ఎందుకంటే ఇటు వైసీపీతో కావచ్చు, ఇటు కూటమితో కావచ్చు అంటీ ముట్టనట్టుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో విజయసాయి రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే రిటైర్ అయినటువంటి కొంతమంది అధికారులు, మేధావులు లాంటి కొంతమంది కీలక వ్యక్తులను, అంటే రాజకీయాలకు అతీతంగా తటస్థంగా ఉండే కొంతమంది వ్యక్తులను విజయసాయి రెడ్డి కలిసి కొన్ని సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన పార్టీ పేరు భారతీయ జన వికాస్ అనే పేరుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ అదే పేరు నిజమైతే సో ఆ పేరు యొక్క అర్థం ఏంటనేది కూడా ఇప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. వాస్తవానికి విజయసాయి రెడ్డి బీజేపీతో అంటకాగే విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా, సో భారతీయ అనే పేరును ఆ ఉద్దేశంతోనే పెట్టారని అనుమానం కలుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి ఒక చిన్న వ్యత్యాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ఆయన క్రిస్టియన్, మనం కాదనడానికి లేదు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా తిరుమలకు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించింది లేదు. అలాగే గుళ్ళకి వెళ్ళటానికంటే ఇంట్లోనే సెట్లు వేసుకుని ఆయన ప్రజల్లో కనపడటానికంటే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి కొన్ని కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనాలి కాబట్టి కొన్ని కార్యక్రమాలకు ఇంట్లోనే సెట్లు వేసి వాళ్ళ సతీమణి బయటికి రాని సమయంలో తమ ఇంట్లోనే సెట్లు వేసి సతీ సమేతంగా హిందూ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా అప్పట్లో కొంచెం కలరింగ్ కూడా ఇచ్చేవాడు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయన నుంచే బయటకు వచ్చాడు కాబట్టి విజయసాయి రెడ్డి కూడా హిందూ తత్వంతో ఉంటాడా లేదా క్రిస్టియానిటీ వాదన అనేది చాలా మందికి ఒక అనుమానం. వాస్తవానికి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా హిందూ తత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తే. బహుశా మొన్న మీరు రావణ్ కేసు అప్పుడు మీరు చూసుంటే చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేశాడు. ఏదైతే వైసీపీ పార్టీ రావణ్కు సపోర్ట్ చేస్తుందో స్వయంగా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, దేశం మీద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి, హిందుత్వం మీద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని, సీతారాములను అవమానించిన వ్యక్తిని మీరు ఏ విధంగా వెనకేసుకురాగలుగుతున్నారని చెప్పి ఒక రకంగా విజయసాయి రెడ్డి అంటే దేశం మీద దాడిలాగానే అభివర్ణించాలి రావణ్కి సపోర్ట్ చేయటం అంటే అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని టార్గెట్ చేసి అటాక్ చేశాడు. సో అప్పుడు ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏమిటి, దేశం ఫస్ట్ అలాగే హిందూ మతం అని చెప్పి ఆయన స్టాండ్ ఏంటంటే దేశము హిందూ మతము ఆ రెండు కూడా ఆయన స్టాండ్ లాగా మొన్న రావణ్ విషయంలో కనపడింది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేయడమే కాకుండా కేంద్రాన్ని కూడా ఏమని డిమాండ్ చేశాడు విజయసాయి రెడ్డి, ఇలాంటి వాళ్ళని శిక్షించడమే కాదు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా శిక్షించాలి అని చెప్పి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన విమర్శలు కూడా చేయడం జరిగింది. సో దాన్ని బట్టి ఏమర్థమైంది, సో ఆయన క్రిస్టియానిటీకి ఆయన యాంటీగా ఉన్నాడు. అంటే క్రిస్టియానిటీ జగన్మోహన్ రెడ్డి లాగా క్రిస్టియానిటీ తన నినాదం కాదు, తాను హిందుత్వవాదంతోనే ముందుకు వెళ్ళబోతున్నట్టుగా సో చెబుతున్నాడు. అలాగే ఇక్కడ భారతీయ అనే పదాన్ని కూడా బహుశా ఆ కోణంలోనే ఉపయోగించి ఉండొచ్చు అనేది చాలా మంది విశ్లేషణ చేస్తున్నారు. ఇక జన వికాస్ అనే పార్టీని అంటే ట్రోలర్స్ కూడా దీన్ని కొంచెం విమర్శగా కూడా వాడుకుంటున్నారు. ఏంటి, భారతీయ జనతా పార్టీలో భారతీయ జనసేనలో జన తీసుకుని వికాస్ అని పేరు పెట్టి పార్టీని పెడుతున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. వాస్తవానికి ఈ పేర్లకు ఆయన పెట్టిన పేర్లకు సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఆయన ఇంటెన్షన్ వేరే అయ్యి ఉంటుంది. దాని అర్థాన్ని ఆయన పార్టీ రివీల్ చేసిన రోజు ఆయనే ప్రకటిస్తాడు ఆ పేరుకి పూర్తి అర్థం ఏంటి, దాన్ని ఎందుకు తీసుకున్నారనేది బహుశా ఆయనతోనే చెప్తాడు. ఆగస్టు 15కి పార్టీ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి అనేది బయట జరుగుతున్నటువంటి
వార్త. మరి నిజంగానే అంటే ఆగస్టు 15 అంటే ఇంకా గట్టిగా 2-3 రోజులు మాత్రమే ఉంది. మరి అవుతుందా అంటే ఏమో, ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎక్కడ ప్రకటన రాలా. బట్ ఈ భారతీయ జన వికాస్ అనే పేరుని ఆయనే మీడియాలోకి, బయటికి, సోషల్ మీడియాకి లీక్ ఇచ్చాడు అనేది చాలా మంది చెబుతున్నటువంటి మాట. అంటే ఆ పేరు మీద స్పందన తెలుసుకోవడానికి కావచ్చు, లేదా ఆయన పార్టీ పెడుతున్నాననే ప్రకటన ప్రజల్లోకి రావడం కోసం కావచ్చు, మొత్తానికి ఏదైనా ఆ పేరును ఆయనే లీక్ చేశాడు అనే వాదన అయితే ఉంది ప్రధానంగా. అలాగే విజయసాయి రెడ్డికి రాజకీయాల మీద అవగాహన ఉంది. ఎందుకంటే వైసీపీ 2019లో గెలిచిందంటే కేవలం ఇద్దరు పేర్లు మాత్రమే వినపడేవి. తెర ముందు జగన్మోహన్ రెడ్డి ఉంటే తెర వెనక విజయసాయి రెడ్డి. మనం మాట్లాడుకునే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళెవరూ కూడా అప్పట్లో ఎవరు లేరు. 2019 విజయం కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే చెందుద్దు అనేది వైసీపీ మొదటి నుంచి చెబుతున్నమాట. ఒకటి జగన్, 2 విజయసాయి రెడ్డి. ఎందుకంటే తెర ముందు జగన్ ఉంటే తెర వెనక సోషల్ మీడియా మేనేజ్మెంట్తో పాటు ఇతర వ్యవహారాలన్నీ కూడా విజయసాయి రెడ్డి చూసుకున్నాడు. సో ఆయనకి అవగాహన ఉంది. అలాగే పత్రిక, దానికి కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగాను, దానికి కూడా ఒక పేరును ఎంచుకుని మొత్తం కార్యక్రమాలు అంటే అనుమతుల దగ్గర మొదలుపెట్టి అన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. త్వరలోనే ఆయన ఒక పత్రికను కూడా లాంచ్ చేయబోతున్నారు, ఒక టీవీ ఛానల్ను కూడా లాంచ్ చేయబోతున్నారు అనేది ప్రధాన వార్త. సో పత్రిక అనేది మనం కరెక్ట్గా చెప్పలేం, కానీ ఒక టీవీ ఛానల్ అయితే అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సాక్షి ఛానల్ ఉందో అలా విజయసాయి రెడ్డి ఒక ఛానల్ని పెట్టబోతున్నారనే వార్త చాలా బలంగా ఉంది. ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు ఆయన. ఇటీవల పెద్దగా కనపట్లేదు. తెర వెనక కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాడు అని అంటున్నారు. సో నిజంగా ఒకవేళ ఆయన పార్టీ పెడితే ఖచ్చితంగా ఆయన ఛానల్ పెట్టే అవకాశం కూడా 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సాక్షి లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకునే వాడే ఉండడు. ఈ రోజు సాక్షి అనే పత్రిక కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి పత్రిక. జగన్కు అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు తటస్థంగా ఒక అడుగు ఇట్టేసి పనిచేస్తాయి. అలాగే విజయసాయి రెడ్డి కూడా ఒకవేళ పార్టీ పెడితే తమ సిద్ధాంతాలను కావచ్చు, తమ వ్యతిరేకుల్ని విమర్శించడానికి కావచ్చు, తాము చేయాలనుకున్న చెప్పడానికి కావచ్చు ఖచ్చితంగా ఒక పత్రిక అవసరం. లేకపోతే విజయసాయి రెడ్డిని ఎంతమంది నమ్ముతారు అనేది కూడా ఒక అనుమానం. ఇక విజయసాయి రెడ్డి నిజంగా పార్టీ పెడితే ఎవరికి డ్యామేజ్ అనేది కూడా ఇక్కడ చర్చ జరగాలి. ఎందుకంటే కూటమి నేతలకు డ్యామేజ్ జరుగుద్దా, లేదా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరుగుద్దా అంటే జగన్మోహన్ రెడ్డికి జరిగే అవకాశం ఉందనేది ఆలోచన. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉండటం, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్ని విజయసాయి రెడ్డికి తెలిసి ఉండటం, కొంతమంది నేతలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు అనే వార్తలు రావడంతో బహుశా వాళ్ళందరినీ కూడా విజయసాయి రెడ్డి తన పార్టీలోకి లాక్కునే అవకాశం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీకి కొంచెం వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా విజయసాయి రెడ్డి పంచన చేరే అవకాశం ఉందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో కూటమికి డ్యామేజ్ జరుగుద్దా అంటే మేబీ టికెట్లు ఆశించి రాని వాళ్ళు, లేదా నన్ను పట్టించుకోలేదని భావించిన వాళ్ళు, ఆల్టర్నేట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బహుశా విజయసాయి రెడ్డి పార్టీలోకి వెళితే వెళ్ళొచ్చు. కానీ అంటే అది ఎంత ఎఫెక్ట్ చూపుద్ది అనేది పక్కన పెడితే ఏ పార్టీ మీద డ్యామేజ్ చేస్తుంది అనేది ప్రధానంగా. అంటే ఎన్నికల్లో వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి అనేది మనం ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కదా. ఆయన పార్టీ పెట్టాలి, తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఒక 6 నెలలు గడిస్తే కానీ వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళు ఏదైనా ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారా, లేదా న్యూట్రల్గా వెళుతున్నారా, ఇలాంటి అనేక అంశాలు బయటపడిన తర్వాత కానీ ఆ పార్టీని ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు, దానికి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది మనం ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి. మొత్తంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆగస్టు 15న పార్టీ పెట్టబోతున్నాడు అనే వార్త అయితే చాలా బలంగా ఉంటుంది. సో దానికి భారతీయ జన వికాస్ అనే పేరు ఖరారు చేసుకున్నట్టుగాను, అలాగే మీడియా సంస్థను ఏర్పాటు చేయడానికి కూడా అంటే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరం చేసినట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది ఇప్పటివరకు విజయసాయి రెడ్డి కానీ ఆయన తరపు మనుషులు కానీ ఎవరు దీన్ని ప్రకటించలేదు. అలాగే ఆ పార్టీ పేరు అది కాదని ఎవరు ఖండించలేదు. సో కాబట్టి నిజం అనుకునే అవకాశం ఎక్కువ ఉంది. చూద్దాం ఆగస్టు 15న ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ విజయసాయి రెడ్డి పార్టీ పెడితే మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.